వాళ్ళ కోసం ఎవరండి ఏ ఒక్క మాజీ మంత్రి కానీ ఎవడు ఇక్కడ కూర్చుని టీవీల ముందు కూర్చునే వాళ్ళు కానీ ఎవడు ఏం చేస్తాడో చెప్పండి, గుండెల మీద చేసుకొని ఛాలెంజ్ చేసి చెప్తాం మేము. మా నాయకుడు పిలుపొందుకొని మేము ఇది చేస్తాం, ఇదో ఈ బట్టలు పంచాం, ఇది చెప్తాం. ఏం చేస్తారు మీరు? అసలు ఆ ముఖ్యమంత్రికి హక్కు ఉన్నదా? అక్కడికి వచ్చి 4 పేపర్లు పట్టుకొని ఏం మాట్లాడాలో తెలియక విలేకరుల మీదకి ఎగురుతున్నాడు. మీరు ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతాడండి? సారీ, మాజీ ముఖ్యమంత్రి గారు పచ్చ పాస్పోర్టు, బులుగు పాస్పోర్టు, వైట్ పాస్పోర్టు, ఈ పాస్పోర్ట్ల కోసం అంటే రంగుల గురించి కొట్లాడే ఆయన ఏ రంగు పెట్టుకుని మాట్లాడుతున్నాడు అండి? నాగేంద్ర గారు ఇప్పుడు మీరు అనేవి ఓకే, వాళ్ళు ఎవరు ఏం చేశారు, ఏం చెప్పాలి ఏంటి అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఏంటి, ఈ రోజు కూడా వాళ్ళు ట్రోల్ చేసేది ఏంటి, అసలు డిప్యూటీ సీఎం గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆయన అసలు బయటికే రావట్లేదు, ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చేసి ఆయన ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారా, పిఠాపురం వెళ్ళి వచ్చేసారు అని చెప్పి ఆయన మీద కామెంట్స్. నేను అడిగేది ఏంటంటే, డబ్బులు లేకుండా అడుగు తింటున్నాడా అండి మాజీ ముఖ్యమంత్రి గారు? పేదోడా, కటికి పేదోడా? ఎందుకండి మాట్లాడతారు? డబ్బులు ఉన్నాయని ఆయన ఇచ్చాడంట. ప్రజలు చూస్తున్నారండి ఇటువంటివన్నీ. తన సొంత డబ్బుల్ని ఈ రోజుకు మార్చాలి అంటే కొంచెం ఎన్ని కోట్లు వచ్చిందండి ఈరోజు ఆయన తీసుకున్న ఇనిషియేటివ్? 6 కోట్లు తీసుకుంటే ఈవెన్ సినీ పరిశ్రమ కానించి కావచ్చు, మొత్తం ఒక పంచాయతీరాజ్ శాఖే ఆఖరికి కనీసం నెల వేతనం తీసుకునే వాళ్ళు కూడా, పంచాయతీ వేతనాల వాళ్ళు కూడా, సార్ మాకు నెల జీతం వద్దు అని వచ్చి ఇస్తూ ఉంటే ఎన్ని కోట్లు అండి అది? మీరు మొత్తం ప్రభుత్వాన్ని ఎందుకన్నాడండి చంద్రబాబు నాయుడు గారు? దోచుకుని రిజిస్ట్రేషన్లు చేసి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ మీ తాతల సొమ్ము, తండ్రుల సొమ్ము అయినట్టు రిజిస్ట్రేషన్లు చేస్తే వాళ్ళందరికీ తాట తీస్తాను, వాళ్ళని సక్రమార్గంలో పెట్టాలని ముఖ్యమంత్రి మాట్లాడడం దౌర్జన్యమా? మీకు నోటుకి ఎత్తుకొని వచ్చి, ఒక పేపర్లు ఎత్తుకొని వచ్చి అది కాదు ఇది కాదు, మాకు ప్రభుత్వం వస్తే ఏం చేస్తావు? 5 ఏళ్ళు వస్తే ఏమీ చేయలేక, తేవలేక, చేతగాక చతికిల పడిపోయి ప్రజలు అన్నమో రామచంద్ర అని చెప్పి తరిమి కొట్టే మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము వస్తాం. ఎప్పుడు వస్తావు? ఇప్పుడు పోతున్నావు నువ్వు పాస్పోర్ట్ తీసుకొని, ఎప్పుడు వస్తావు? వస్తావా 5 ఏళ్ల తర్వాత? 5 ఏళ్ళకి వస్తావా? ఎలక్షన్కి వస్తావా? ఎందుకు పోతున్నావు? ఇక్కడ ఎంతో మంది తల్లులు, తండ్రులు, బిడ్డలు బురదలో పడి ఇక్కడ అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ప్రతి జన సైనికుడు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు ఏం చేయాలి, ఎలా వాళ్ళను పునర్నిర్మించుకోవాలని బాధపడుతూ ఉంటే నువ్వు నీ కూతురు బర్త్డేకని నీ కూతురు బర్త్డే ముఖ్యమా? ఒకవేళ బర్త్డే కూడా అయిపోయింది, ఇప్పుడు దేనికి పోతున్నావు నువ్వు చెప్పు ప్రజలకు? ఆ 4 ముక్కలు చెప్పు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? దేనికి వెళ్తున్నావు? నాగేంద్ర గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ఇప్పుడు లండన్ కు పోవాలి, నేను నా కూతురు బర్త్డే కదా పాస్పోర్ట్ అప్లై చేసి. అది కాదండి, ఆయన వెళ్ళట్లేదు, ఆయన ఆర్థిక ఉగ్రవాది, ఆయనకి అసలు పాస్పోర్ట్ రాదు. ఆయన పెట్టిన కాజ్ అడుగుతున్నా, మీకంటే ముందు ఆయనకు అర్థమైంటది. ఆయన పెట్టిన కాజ్ అడుగుతున్నా, నా కూతురు బర్త్డేకి వెళ్ళాలి.